ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి శ్రీరామచంద్రుడు పంపిన ఒక గుప్త రహస్యం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారి గురించి తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. చిత్త 3-4 పాదాల్లో జన్మించిన వారు స్వాతి, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు విశాఖ, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క లక్షణాల గురించి మాట్లాడుకున్నట్టయితే వీరు చాలా సున్నిత మనస్కులై ఉంటారని చెప్పడంలో సందేహమే లేదు. చాలా సైలెంట్ గా ఉండాలని ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోని కూడా చాలా నెమ్మదిగా ఉంటారు. ఎవ్వరితోని కలవని మనస్తత్వం కలిగి ఉంటారు. నిజానికి ప్రతి ఒక్క రాశి వారు లేదా కొన్ని రాశుల వారి యొక్క గుణాల ప్రకారం ఆ రాశుల వారు అందరితో కలిసిమెలిసి ఉండాలని, కుటుంబంతో ఉండాలని, స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. కానీ తులారాశి వారు ఎవరితోని కలిసి ఉండాలి అనుకునే మనస్కులు కాదు. ఒంటరిగా ఉండాలని, ప్రతి విషయం గురించి కూడా వారికి వారే ఆలోచించుకోవాలని, ఎవరి సలహాలు తీసుకోకూడదని అనుకుంటూ ఉంటారు. అదే విధంగా ఈ రాశి వారు చాలా తెలివితేటలు కూడా కలిగి ఉంటారు. ప్రతి విషయం గురించి తెలివిగా ఆలోచన చేస్తారు. తెలివితేటలు లేకుండా ఆలోచన మాత్రం చేయరనే చెప్పుకోవాలి. ఏ పనిని అప్పగించినా కూడా ఈ రాశి వారు చాలా నిజాయితీగా చేస్తారు, నిక్కచ్చిగా చేస్తారు. అయితే వీరు నిజాయితీగా ఉండడం మాత్రమే కాదు, వీరు చుట్టూ ఉన్నవారు కూడా నిజాయితీగా ఉండాలని, నిజాయితీగా పని చేయాలని ఈ రాశి వారు కోరుకుంటూ ఉంటారు. వీరికి ఏదైనా పని అప్పగించాలి అంటే కళ్ళు మూసుకుని అందరూ అప్పగించేస్తూ ఉంటారు. అంత తెలివితేటలతో చేస్తారు, అంత క్రియేటివిటీతో చేస్తారు అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి తులారాశి వారిని ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరనే చెప్పుకోవాలి. కానీ ఈ రాశి వారికి శత్రువులు అనేవారు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎవరితో కలవకపోయినప్పటికీ కూడా స్ట్రైట్ గా మాట్లాడేసే మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. ఏ విషయం గురించి మాట్లాడాలి అన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ ఉంటారు. వీరి కోపం వచ్చినా అదే ముక్క స్ట్రైట్ గా అనేస్తూ ఉంటారు. వీరి వాళ్ళు లేదా వీరి యొక్క కుటుంబం అనుకున్నా వీరి యొక్క సొంత వాళ్ళని ఎవరైనా ఏదైనా మాట అన్నారు అంటే మొహం మీదే చెల్లుకు చెల్లు తీర్చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారిని ఎవరైనా ఏమైనా అంటే ఓపిక పడతారేమో కానీ వీరి పిల్లల్ని కానీ కుటుంబ సభ్యుల్ని కానీ లేదా వీరు ఎంతో ఇష్టపడే వ్యక్తుల్ని కానీ ఎవరైనా ఏమైనా అంటే మొహం మీదే సమాధానం చెప్తారు. దీని కారణంగానే ఈ రాశి వారికి శత్రువులు ఉంటారు. అయినప్పటికీ ఇది తప్పుడు లక్షణం అనైతే మేము కూడా చెప్పడం లేదు. ఇది మంచి లక్షణమే. ఎప్పుడైనా సరే ఎవరైనా మనల్ని ఏదైనా అన్నారు అంటే మనం నోరు మూసుకుని కూర్చుంటే అదే వాళ్ళకి లోకువైపోతుంది. అలా అని చెప్పి ఈ రాశి వారు అందుకే ఎవరైనా ఏదైనా మాట అంటే మరోసారి తిరిగి అనకుండా చేస్తారు. ఇది వీరిలో చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. కానీ ఈ లక్షణం కారణంగానే శత్రువులు ఉన్నప్పటికీ ఈ రాశి వారు అసలు పట్టించుకోరనే చెప్పుకోవాలి. నిజానికి వీరెప్పుడూ కూడా ఒంటరిగా ఉంటూ పుస్తకాలు చదవాలి అనుకుంటారు. అందరితో కలిసిమెలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మాత్రం ఈ రాశి వారు అనుకోరు. వీరికి ఏం బాధ వచ్చినా కూడా ఎవ్వరికీ చెప్పుకోరు. వీరి మనసులోనే ఉంచుకుని వీరే బాధపడతారు. ఆ బాధ గురించి పైకి చెప్పినా లేదా కుటుంబ సభ్యులకి చెప్పినా వారు కూడా బాధపడతారేమో అని ఆలోచించుకుని వీరిలో వీరే కుమిలిపోతూ ఉంటారు. వీరిలో వీరే చాలా బాధపడుతూ ఉంటారు. వీరెప్పుడూ కూడా అధికారాన్ని కోరుకోరు, లాభాన్ని మాత్రమే చూసుకుంటారు. నిజానికి మనం ఎంత స్థాయిలో ఉన్నా సంపాదించేది డబ్బే, కింద స్థాయిలో ఉన్నా కూడా కష్టపడేది డబ్బు కోసమే. ఎక్కడున్నా కూడా మనకి డబ్బు అవసరం. కాబట్టి ఏ పని చేసినా కూడా అందులో నామోషి లేకుండా ఆ పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి లాభాన్ని పొందాలి అనుకుంటారు. ఈ లక్షణం వీరికి ఉండడం కారణంగానే వీరు చాలా వరకు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న తెలివితేటలు ఎవరికీ ఉండవని చెప్పుకోవాలి. వీరితో ఎవరైనా మాట్లాడాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. నిజానికి ఈ రాశి వారితో మాట్లాడేటప్పుడు ఎదుటివారు ఎలాంటి వారు, వారి యొక్క లక్షణాలను ఈజీగా కనిపెట్టేస్తూ ఉంటారు. అదే విధంగా వీరికి మొహమాటం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వీరికి మైనస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. వాస్తవానికి మొహమాటం ఎక్కువగా ఉంటే చాలా విషయాల్లో ముందుకు వెళ్ళలేరు. ఎన్నో అవకాశాలు కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఈ రాశి వారికి కూడా అదే జరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ రాశి వారు ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు వారి అంతట వారు వెళ్ళి అవకాశాన్ని అడగరు. అవకాశం వారి దగ్గరికి రావాలి అనుకుంటారు.
ఎదుటివారు అడగాలి అనుకుంటారు. అది మీకు నిజంగా మైనస్ పాయింటే. ఎందుకు అంటే మీరు కనుక వెళ్ళి మీ అవకాశం గురించి మీరు మాట్లాడకపోతే, వాయిస్ రేస్ చేయకపోతే ఎప్పటికీ మీరు కోరుకున్న అవకాశం మీ దాకా రాదు. కాబట్టి తులారాశి వారు వారి యొక్క హక్కుల్ని దక్కించుకోవడానికి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. మొహమాటానికి పోతే చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఎవరినైనా ఇష్టపడితే చాలా ప్రేమగా చూసుకుంటారు. అదే ఎవరినైనా ద్వేషిస్తే మాత్రం జీవితంలో వారి మొహాన్ని కూడా చూడరని చెప్పాలి. అదే సొంత వాళ్ళ విషయాల్లో ఏవైనా గొడవలు వస్తే మనసులో ఎంత బాధ ఉన్నా కూడా పైకి నవ్వుతూ మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి ఎవరి మీద ఎంత కోపం వచ్చినా కూడా మళ్ళీ కలిసిపోవాలి అన్న మనస్తత్వం ఉన్నప్పటికీ వారితో మాట్లాడడం చాలా తగ్గించేస్తూ ఉంటారు. అంత ఈజీగా ఈ రాశి వారు మాట్లాడలేరు. ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయ్యే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు. ప్రతి విషయంలోని కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఒక విధంగా ఇది అందరికీ ఉండేదే. కాకుంటే కొన్ని సందర్భాల్లో దీని కారణంగానే నష్టాలు చూడాల్సి వస్తుంది తులారాశి వారు. ఇక తులారాశి వారి లక్షణాలు తెలుసుకున్నాం కదా. వీరికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే కన్నా ముందు అసలు ఆ శ్రీరామచంద్రుడు చేయబోయేటటువంటి వీరికి అదృష్టం ఏంటి అనేది చూసినట్టయితే మీరు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా శ్రీరామనామం అయితే పఠించుకోండి. ఆలయానికి వెళ్ళి 108 సార్లు శ్రీరామనామం అనేది పఠించుకోవడం కారణంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది. ఒక గుప్త రహస్యం అనేది తప్పనిసరిగా వింటారు. ఒక గుప్త రహస్యం అంటే మీ జీవితంలో ఎంతో కాలం నుంచి ఏదైతే మార్పు జరగాలి అని కోరుకుంటున్నారో అలాంటి మార్పు అనేది ఈ సమయంలో ఖచ్చితంగా మీకు జరుగుతుందని చెప్పాలి. అలా జరగాలి అంటే ఖచ్చితంగా ఈ సమయంలో మేము చెప్పిన విధంగా 108 సార్లు శ్రీరామనామం అనేది జపించుకోవడం మంచిది. తులారాశి వారికి మరొక విషయం, వీరు చాలా వరకు కూడా మూఢనమ్మకాలుగా కొన్ని వదిలేస్తూ ఉంటారు. కొన్ని వీటిని ఈ రాశి వారు నమ్మరు. అలా నమ్మకపోవడం మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని వాటిని నమ్మి కనుక ముందుకు వెళితే లాభం అనేది చూడగలుగుతారు. ఆ శ్రీరామచంద్రుడు ఈ సమయంలో మీ జీవితంలో మార్పులు తీసుకుని రాబోతూ ఉన్నారు. కొంతమంది జీవితాలు మారతాయి అని మన గ్రహాల ఆధారంగా చెప్పవచ్చు. తులారాశి వారి జీవితంలో కూడా మార్పు రాబోతూ ఉంది. మార్పు అంటే మనం ప్రయత్నం చేస్తేనే ఏ మార్పు అయినా కూడా వస్తుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయండి, మంచి మార్పు చూడగలుగుతారు. 108 సార్లు మేము చెప్పినట్టుగా అయితే చేయండి, మర్చిపోవద్దు. ఇక ఫలితాలు చూసినట్టయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే సరిపోతుంది. మిగిలిన అన్ని విషయాల్లోనే కూడా అంటే ఆదాయం కానీ, ఆర్థిక జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ చాలా వరకు కూడా మంచిగా రాణించబోతున్నారు. కొత్త బిజినెస్లు మొదలు పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులు విద్యపై ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి శ్రద్ధగా కనుక ఈ సమయంలో మీరు చదువుకుంటే విద్యా జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకైతే వెళ్ళగలుగుతారు. వ్యాపారస్తులకు చాలా మంచిగా ఉండబోతూ ఉందని చెప్పడంలో సందేహమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇది తులారాశి వారికి కలిసొచ్చే కాలం కాబట్టి చెప్పింది చెప్పినట్టు చేస్తే కనుక అన్ని విధాల మార్పులు చూస్తారు. శుభ ఫలితాలు కూడా చూడగలుగుతారు. శుభ వార్తలు కూడా వినగలుగుతారు. చూశారు కదా తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు. అసలు ఈ రాశి వారు ఏం చెయ్యాలనే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.